రంగరాజన్ గారు ఈరోజు ప్రెస్ క్లబ్లో చెప్పిన మన అంశాన్ని మనం చూసాం. దాంట్లో ఆయన ప్రధానంగా వీరాఘరెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు వచ్చారు, కొట్టారు. తర్వాత మెయిన్ అక్కడ ఈయన చేసిన నేరం ఏంటంటే, వారు చెప్పింది రామరాజ్యాన్ని స్థాపించు, వనరులు ఏర్పాటు చేయి, ఉగాది దాకా టైం ఇస్తున్నాం. ఈ మూడు మెయిన్ దీంట్లో కొట్టారు. ఈ 4 ఆరోపణలు. దీనిపై మన మధ్యన ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు మన స్టూడియోలో లైవ్లో ఉన్నారు. మరి ఆయన ఆరోపణ మనం చూస్తాం. రంగరాజన్ గారంటే మాకు కూడా అభిమానమే. మేము ఎప్పటి నుంచో మన చిలుకూరు గుడి వెళ్ళాము, చూసాం. మేము కూడా ప్రదక్షిణలు చేయడం జరిగింది. మరి అక్కడ సిస్టమ్ బాగానే ఉంది. ఆయన అంటే గౌరవమే. ముఖ్యంగా ఆయన చేపట్టిన కారణమైన ఆయన కార్యక్రమం ఏంటంటే, దళితులను కూడా గుడిలో ప్రవేశం చేశారు. చాలా సంతోషం అది. చాలామంది మన గ్రామాలు చూస్తున్నాం, గుడిలో రానివ్వరు. అలాంటి పరిస్థితులు ఆయన దళితులను భుజం మీద ఎక్కించుకొని ఆయన వేయటం మనం చూసాం. ఆయన అభినందించాం కూడా అనేక సార్లు. మరి ఆయన మంచి చేసినప్పుడు ఎవరైనా అభినందిస్తాం. ఆయన ఆరోపణ వచ్చినప్పుడు కూడా ఏంటో మనం చూపిస్తాం. మనం ఆరోపణ చేయట్లా. అవతల ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్యన వైరం ఉంది. ఎందుకు ఉందంటే ఆయన చెప్పారు. కేవలం ఏంటంటే దేవుడి దగ్గరే ఇది విధానం. ఆయన పాలసీ ఏది, ఈయన పాలసీ రామరాజ్యం అంట. ఆ విధానాన్ని వారు చెప్పిందే మనం చూపిస్తున్నాం.